హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు థర్స్డే మార్నింగ్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఇంట్రో అయితే ఏం చెప్పట్లేదు, బికాజ్ థర్స్డే కదా, ఇంకా బయట క్లీనింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. ఈరోజు పిల్లల్ని అయితే ఇంకా బాక్స్ కూడా నేనేం వాళ్ళకి ఇచ్చి పంపించట్లేదు. నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నేను తీసుకొని వస్తా అని చెప్పాను అనమాట. సో అది ఈరోజు థర్స్డే రోజు మార్నింగ్ చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. సో చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో కాబట్టి లైక్ చేయండి, అండ్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందన్నమాట మన ఛానల్ అనేది. సో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు ఎగ్ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అంటే మార్నింగే కొంచెం ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేసా. ఈ వెజిటేబుల్స్ ఏమైనా చేద్దామన్నా కూడా నాకు కటింగ్ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. ఇవైతే కొంచెం టమాటాలు అవన్నీ కట్ చేసి పెట్టున్నా అనమాట నైటే. సో అందుకోసం యాక్చువల్లీ టమాటా చట్నీ కోసం అని చెప్పేసి 1/2 kg టమాటాలు అయితే నేను మొత్తం కట్ చేసి పెట్టున్నాను. సో వేరే వర్క్ ఉండడం వల్ల అది పెండింగ్ పడిపోయింది. ఇంక ఈరోజు టమాటా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో ప్రస్తుతానికి ఇట్లా చిన్న కుక్కర్లో వేస్తే మంచిగా మసాలా అంతా కుక్ అవుతుందని చెప్పేసి. సో చూసారా, టమాటాలన్నీ అంటే కట్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. సో దానివల్ల నాకు కొంచెం త్వరగా అయిపోయింది పని అనేది. సో ఈరోజు అంటే కొంచెం ఆనియన్స్ అనేది సన్నగా చాప్ చేసుకొని ఆయిల్లో, నేనైతే పల్లి ఆయిల్ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే మొన్న చట్నీ చేసినప్పుడు 1/4 kg ఆయిల్ కింద పడిపోయిందండి మొత్తము. ఇంకా అట్లా వేస్ట్ అయిపోతుంది. బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుందాం అనుకుంటాను, బట్ నేను ఆ బాటిల్లో స్టోర్ చేసేలోపు సగం కిందనే పోయిందనమాట. ఇంకా అందుకే ఇంకా కొంచెం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇట్లా కర్రీస్లోకి వాడేస్తున్నా. మనం జంతికలు చేసినప్పుడు ఆయిల్ ఉండే కదా, ఆ ఆయిల్ అయితే ఇంకా నేను యూజ్ చేయట్లేదండి. ఎందుకంటే ఒక్కసారి ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ టైం యూజ్ చేయొద్దు అని చెప్పారు. సో అందుకే, అంటే ఇంతకుముందు కామెంట్లో కూడా నాకు అట్లే చెప్పారనమాట. సో వాళ్ళ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి నేనైతే, అంటే యాక్చువల్లీ నేనైతే ఒకసారి యూజ్ చేసి డీప్ ఫ్రై చేసి ఉంటాం కదా, ఆయిల్ అయితే నెక్స్ట్ టైం అయితే యూజ్ చేయను. సో అది కొంచెం వేస్ట్ అయిపోయింది. అది ఒక 1/2 kg ఉంటుందిలేండి, ఎక్కువేమి ఉండదు. సో అందుకే కొంచెం ఆయిల్ తక్కువ తీసుకుంటాను అనమాట జంతికలు వేసేటప్పుడు. సో అంటే కారం ఎక్కువ వేయడం వల్ల అది కలర్ చేంజ్ అయిందండి, అంతే, అంతకు మించి ఏం కాదు. సో అందుకు ఇంకా అది వేస్ట్ అయిపోయింది. పల్లి నూనె కూడా వేస్ట్ కాకుండా ఇంక ఇట్లా కర్రీస్లోకి వాడేస్తున్నాను అనమాట. సో ఇందాక మసాలా చూపించాను కదా, యాజ్ యూజువల్ మీకు తెలిసే ఉంటుంది. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ఇంకా దాంట్లో కొన్ని ధనియా చెక్క, లవంగ అండ్ జాజికాయ, సో జాపత్రి, ఇవి మటుకు ఫ్రై చేసా. అండ్ తర్వాత కొంచెం బిర్యానీ ఆకు, ఆ తర్వాత గసాల, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, ఇవి మటుకు పేస్ట్ వేసేసి బాగా అంటే రోస్ట్ చేసి పేస్ట్ చేసి దీంట్లో వేసేసా అంతే. అంటే టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది ఇట్లా టమాటా కర్రీలోకి. ఒక ప్లెయిన్గా చేసుకున్నా బాగుంటుంది, బట్ మన ఇష్టం అనమాట, మనం ఎలా తినాలనుకుంటే అలాగా కర్రీ చేసేసుకోవచ్చు. సో పిల్లల కోసం నేను ఇంకా కలర్ రైస్ కూడా చేద్దాం అనుకున్నా, ఇదే హెవీ అయిపోతుంది కదా అని చెప్పేసి. సో ఫైనల్లీ కర్రీ యమ్మీ టమాటా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇట్లా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడినట్టు కనిపిస్తుంది కదా. సో ఇలా టమాటా కర్రీలోకి, మసాలా కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి ఇంకా నేను రెగ్యులర్గా స్మూతీ చేసుకుంటాను కాబట్టి అది నేను పిల్లలకి ఇచ్చేస్తా. సో స్మూతీ కూడా షేర్ చేయమని చెప్పారు. సో నెక్స్ట్ నేను ఎప్పుడైనా చూస్తాను, ఎందుకంటే నేను డైట్ మెయింటైన్ చేస్తున్నాను కదా, బ్రేక్ఫాస్ట్ అట్లా లేకుండా. నేను కొంచెం ఏమన్నా తగ్గాను అంటే అప్పుడు మీతో షేర్ చేసుకుంటా. సో అది ఇంక ఇప్పుడైతే నేను బయట గడపకైతే క్లీన్ చేసుకుంటున్నా. బయట ఇంకా రెగ్యులర్గా చేసే పనే ఇది. బ్రహ్మకమలం మొక్క అండి, ఇది కొంచెం ఆకులు వచ్చేలోపు పిల్లలు పీకేస్తున్నారు అనమాట. సో చూడాలి, ఈసారైనా కొంచెం కేర్ తీసుకోవాలి. అసలు నేను పట్టించుకోవట్లేదు ప్రస్తుతానికైతే. దీనిలోని మంచిగా ఎగురేస్తుంది ఇప్పుడు, బాగా వస్తుంది కదా, ఇంకా అందుకే కొంచెం మంచిగా నీట్గా మట్టి అంతా క్లీన్ చేసేసి దీనికి కొంచెం ఏమన్నా ఎరువు అట్లా వేస్తే బాగా వస్తుంది కదా అని చెప్పేసి. ఇది మా పిన్ని వాళ్ళ ఇంట్లో, అంటే ఊరు దగ్గర మా పిన్ని, మా ఆడపడుచు ఉంటారు కదా, సో అక్కడ నుంచి తీసుకొచ్చుకున్నాను అనమాట. బాగా వచ్చిండే. ఇంతకుముందు కోతులు ఉండడం వల్ల అది మొత్తం తెంపేసేయండి. అసలు దీనికి మంచిగా ఫుడ్ అనేది నేను సరిగ్గా చూసుకోవట్లేదు, కేర్ తీసుకోవట్లేదు. ఎందుకంటే కొంచెం బయట వర్క్స్, ఇంట్లో వర్క్స్ ఎక్కువ అవ్వడం వల్ల చెట్ల మీద ధ్యాస పోవట్లేదు. సో చిన్నవి ఏమన్నా పాట్స్ తీసుకొచ్చి, తులసి మొక్క ఉంది కదా, దాని దగ్గర చిన్న మొక్కలు పెట్టేస్తే తులసి మొక్క చుట్టూ బాగుంటుంది అని చెప్పేసి, ఇలాంటి డెకరేషన్ చేయాలంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇదైతే ఇంకా
బయట పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఏదైనా సరే మనం ఇంట్లో దీపం ముట్టించుకుంటే ఆ పాజిటివ్నెస్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ప్రతిరోజు సాంబ్రాణి అయితే వేసుకుంటా. సాంబ్రాణి ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి కామెంట్లో అడిగారు కదా. సో రేపు ఫ్రైడే నేను పసుపు అండ్ సాంబ్రాణి ఎలా చేస్తాను అని చెప్పేసి అంటే ప్రతిరోజు చేస్తాను కదా, ఏమేమి కలిపి చేస్తాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు థర్స్డే మార్నింగ్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ మార్నింగే పిల్లల్ని ఫటాఫట్గా పంపించేసి, అంటే కొంచెం త్వరగా పంపించాను అనమాట. 7:15కి అంతా బస్సు వచ్చింది, అందుకే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయారు. అండ్ నేను బయట క్లీనింగ్ ఈరోజు త్వరగా అయిపోయింది పని. త్వరగా ఇన్ ద సెన్స్ రోజు టైం కంటే ఒక 5 minutes ముందు అంతే. బయట క్లీనింగ్ ఉంది కదా, అందుకోసం కొంచెం త్వరగా లేచాను. అండ్ నైట్ పడుకునేటప్పుడు కూడా 2 అయిపోయిందండి, 2:30 అయిపోయింది అనమాట. సో వీడియో ఎడిట్ చేసుకుంటూ దానికోసం కొంచెం కష్టపడాల్సి వస్తుంది కదా. అందుకు మంత్ ఎండింగ్ అండ్ ఫిబ్రవరి మంత్ స్టార్ట్ అయిపోయింది. ఈ మంత్ అసలు జనవరి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో ఫటాఫట్గా వెళ్ళిపోతుంది. అసలు చాలా ఫాస్ట్గా డేస్ అనేది గడిచిపోతున్నాయి కదా. సో అది ఇంకా బయట పని అయిపోయింది. రేపు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే కోసం ఇంకా పువ్వులు, టెంకాయలు అండ్ పసుపు కూడా నేను ఇంతకుముందు మీతో షేర్ చేసుకున్నాను. పసుపు కూడా అయిపోయింది అనమాట. దేవుడి కోసం సపరేట్గా చేస్తాను. సో అది నేను మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను పసుపు దేవుడి కోసమే సపరేట్గా ఏమేమి చేస్తాననేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు దోశ బ్యాటర్కి అయితే నానేస్తున్నా. దోశ అంటే మనం నార్మల్ దోశ కంటే ఉప్పుడు బియ్యంతో దోశ, ఇడ్లీ వేస్తాం కదా. సో ఆ దోశ మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు నాకు సాఫ్ట్ దోశ నచ్చింది అనమాట. సో దానికోసం నేను రైస్ తీసుకొచ్చాను అనమాట. ఉప్పుడు బియ్యము అంటే ఇవి ఇడ్లీ బియ్యం అంటారు. సో మేమైతే ఉప్పుడు బియ్యం అని అంటాము. అది నేను ఇప్పుడు దోశ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇడ్లీకి కూడా వస్తుంది కదా అని చెప్పేసి దానికోసం నానేస్తున్నాను అనమాట. సో దాని ప్రాసెస్ చూపిస్తాను. యాక్చువల్లీ అందరికీ తెలుసు, కాకపోతే ఒక్కొక్కరు మామూలు రైస్ వేస్తారు, ఒక్కోసారి అంటే మినపప్పు వేయరు, అట్లా ఉంటుంది కదా. సో నేను ఎలా నానేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. చాలా సాఫ్ట్గా వస్తాయి. యాక్చువల్లీ నేను ఒకసారి ట్రై చేసి తర్వాత నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఓకే, ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇది ప్రాసెస్ చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఈ రైస్ అనమాట 57 rupees ఇడ్లీ రైస్ అని అంటారు. మేమైతే ఇప్పుడు బియ్యం అని అంటాం అనమాట. సో దీంతో ఒక 2 glasses వేస్తున్నా. అండ్ అంటే నాకు దోశకి ఇడ్లీకి కావాలి. ఈ ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే అంటే ఇది కేజీ ప్యాకెట్. సో ఇది నాకు 2 times వస్తుంది అనమాట. ఇది 2 glasses వేసేసుకున్నా. అండ్ మినపప్పు ఎక్కువ వేయకూడదండి, 1/2 glass వేసుకుంటున్నా. సో ఇది వేసుకుంటున్నాను అనమాట. అంటే సపరేట్గా కూడా నానేయచ్చు, కాకపోతే నేను అన్ని కలిపి నానేస్తున్నా. అండ్ దీంతో పాటు మనం మెంతులు కూడా, సో కొన్ని మెంతులు యాడ్ చేస్తున్నా. అటుకులు నా దగ్గర లేవు ప్రస్తుతానికి. మన అటుకులు మిక్చర్ చేసినప్పుడు అయిపోయిందనమాట. ఒక 2-3 times బాగా వాష్ చేసేసి ఇవి బాగా నానిపోవాలన్నమాట. మన రైస్కి ఈ రైస్కి చూడండి ఎంత తేడానో. సో ఇవి బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 times అన్నా వాష్ చేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే మనకి నీట్గా ఉంటుంది, సాఫ్ట్గా వస్తుంది అనమాట దోశ. అండ్ తెల్లగా కూడా వస్తుంది. సో ఇది ఎన్నిసార్లు వాష్ చేస్తే అన్నిసార్లు బాగుంటుంది దోశ అనేది. కొంచెం కలర్ బాగా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసా. అండ్ సింక్లో ఏం సామాన్ లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకున్నా. సో ఇవైతే రైస్ నానబెట్టేసా. ఈవినింగ్ వచ్చిన తర్వాత గ్రైండర్కి వేస్తాం. మనం దానికంటే గ్రైండర్కి వేస్తేనే బెస్ట్. అత్రాసల పాకం ఈరోజు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టా. ఈరోజు చేసేయాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. అండ్ అత్రాసలు కూడా బాగా వస్తాయి. ఈరోజు తీసుకెళ్ళాలన్నమాట. నేను నిన్ననే చెప్పారు తీసుకొని రమ్మని చెప్పేసి. కాకపోతే నేను కొంచెం టైం నాకు కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల సో నేను తీసుకెళ్ళలేదనమాట. అండ్ రేట్స్ కూడా నాకు మెన్షన్ చేయమని చెప్తున్నారు. సో రేట్స్ కూడా నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. బికాజ్ నాకు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నా. అంటే నాకు అంటే ఇది ఫస్ట్ టైం కదండి చేయడం కూడా. సో ఫస్ట్ టైం కదా నేను కూడా చేయడం. అందుకు నాకు రేట్స్ కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా అనమాట. సో అందుకు ఇంకా రేట్స్ అవన్నీ కొంచెం కంపేర్ చేసుకొని నాకు ఎంత అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకు కొంచెం ప్రాఫిట్ ఆలోచిస్తాం కదా. సో అందుకోసం నేను రేట్స్ అవన్నీ కొంచెం కనుక్కొని
ఐ మీన్ క్యాలిక్యులేట్ చేసుకొని నేను చెప్తాను. బికాజ్ నాకు తెలిసిన సర్కిల్ కాబట్టి ₹1 పోయినా పర్వాలేదు, తక్కువ రేట్కి ఇవ్వాలని అనుకుంటాను. యాక్చువల్లీ నేను చికెన్ పచ్చడి ₹250 పావు కేజీ 250 లాగా ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే షాప్స్లో వెళ్ళి నేను కొంచెం ఎంక్వైరీ చేయాలి. బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రేట్కి మనం ఒక ₹10 తక్కువ ఇచ్చినా కూడా మంచి క్వాలిటీతో ఇస్తాం కాబట్టి. సో ఫస్ట్ తిన్న వాళ్ళు వాళ్ళకి నచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం ఆర్డర్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి కూడా తినాలని అనిపిస్తుంది. సో చాలామంది చికెన్ ₹250 పెట్టి పచ్చడి తీసుకునే కంటే చికెన్ తీసుకొని చేసుకోవచ్చు కదా, కర్రీ చేసుకోవచ్చు కదా, మంచిగా ఫుల్గా తినొచ్చు అని అనుకుంటున్నారు. బట్ అది మీ ఇష్టం అండి. ఎందుకంటే నేనేమి బలవంతంగా కొనమని చెప్పట్లేదు. సో మీకు ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. నా రేట్స్ అయితే అవి, బయట అయినా సరే అవే రేటు, అంతకు మించి ఉన్నాయి. సో అది ఇంకా నేను అత్రాసలు మురుకులువి అవి ఇంకా నేను రీజనబుల్ రేటే తీసుకుంటున్నాను, బికాజ్ మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి. సో చూసి క్యాలిక్యులేట్ చేసి నేను మళ్ళీ మీతో రేట్స్ అనేది చెప్తాను. సో ఓకేనండి, ఇప్పుడైతే టైం అయిపోతుంది. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.